సో వీళ్ళ పేరెంట్స్ సంతోషం ఒక మాటల్లో చెప్పలేండి, అంటే ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేయడానికి ముందు చెప్తున్నారు. మేడం తెలుగు हिंदी कैसा लग रहा बेबी को आया ना? मैं तो बहुत खुश हूँ, हमारी फैमिली में भी बहुत खुश है, दादा दादी मामा मामी नाना नानी। कब्री कैसे रेस करें? सर्जरी 2001 में सर्जरी हुआ है। कैसे कैसे बात कर रही है आप? नॉर्मल बात कर नॉर्मल बात सब नॉर्मल हो गया। कैसा मालूम ये है सर्जरी है करवाना बोल के? यहाँ पर उनको सुने में आ रहा है। अब सिस्टर की लड़की थी और एक उनसे मालूम हुआ नहीं कर रही बोल के उससे बात कर रहे हम लोग करके हॉस्पिटल में बतलाए तो यहाँ अपोलो हॉस्पिटल में सर्जरी करे डॉक्टर राम बाबू करे। वही आइडिया हो। अभी अच्छा सब अच्छा चल रहा है मैडम। स्कूल भी जा रहे हैं सन मैरी में, अच्छा अभी पढ़ रहे नॉर्मल एकदम पूरा बातचीत करते हैं। बात करो मुझसे आप स्कूल का नाम बोलो, आपका स्कूल का नाम बोलो। सन मैरी स्कूल विजयनगर कॉलोनी कौन सा क्लास? स्कूल का नाम बोलो। हाई स्कूल। थैंक यू। आपका नाम? Yes, hi. I am Mohammad Ziauddin. I am studying the second year CEC Intermediate Pawan Junior College in Shanipuri, Secunderabad. I was around 2004, not able to listening and cannot talking with the parents, peoples. Now today very happy because I got surgery in 2008. Now able to talking in front of everyone. Thank you so much, Dr. Vinay Kumar sir and Dr. Srinikant sir. Thank you so much, Apollo Hospital. థ్యాంక్ యూ. సంబంధించి అనుష ఇంప్లాంటేషన్ ఆడియాలజిస్ట్ ఉన్నారు, ఆవిడ అడిగి తెలుసుకున్న ప్రోగ్రామ్ మొత్తం విశేషం ఏంటి అనేది. మేడం ఎలా ఉంది, అంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది వీళ్ళతో? It's very good and I'm very grateful for this opportunity. అంటే మేడం ఎప్పుడు స్టార్ట్ అయింది ప్రోగ్రామ్? ఎప్పుడు స్టార్ట్ అంటే పిల్లలకి ప్రోగ్రామ్ ఉంది, అంటే వీళ్ళకి ఇంప్లాంటేషన్ ఉంది, అండ్ ఈ సర్జరీ గురించి కొంచెం వివరంగా చెప్పండి. ఓకే, బై 18 months కి మా పేరెంట్స్ ఐడెంటిఫై చేశారనమాట. కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించారు, టెస్ట్ చేశారు, బ్యాలెటర్ ప్రోకాన్ హియరింగ్ లాస్ ఉందని చెప్పారు. ఇంకా హియరింగ్ ఎయిడ్స్ పెట్టించారు 18 months కి. అండ్ 7 years వరకు యూజ్ చేశాను. ఎట్ ద ఏజ్ ఆఫ్ 7 కి కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేయడం జరిగింది. ఇంకా అండ్ ఐ కంటిన్యూడ్ స్కూలింగ్ అండ్ స్పీచ్ థెరపీ తీసుకున్నాను అండ్ ఐ హ్యాడ్ ప్రాక్టీస్ అలాట్ అండర్ గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ముంబై అండ్ దెన్ జాయిన్ హియర్ ఇన్ అపోలో. డాక్టర్స్ తో ఎలా ఉండే? ఇప్పుడు మీకు ఇంప్లాంటేషన్ అది ఉంది కదా, దాని డాక్టర్స్ తో ఎలా ఉండే? అంటే మీరు ఆల్రెడీ ఏజ్ 17 ఉండే, సో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, అంటే వీళ్ళు డాక్టర్ వీళ్ళు నర్స్ అని చెప్పేసి మీకు అర్థమైతే చిన్నపిల్లలు తెలియదు కానీ, అంటే మీకు ఎలా ఉండే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇట్స్ వెరీ గుడ్ టీమ్ టు కోఆపరేట్ విత్ దెమ్. సో ఇప్పుడు దీని మొత్తానికి ఇప్పుడు మీకు ఫైనల్ గా మీకు దీని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఈ సర్జరీ గురించి ఒక ప్రాబ్లం ఉందని ఫీల్ అవ్వకుండా జస్ట్ యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్ అండ్ దెన్ మూవ్ ఆన్. నథింగ్ టు ఫీల్ షై టు హ్యావ్ ఎ డిసెబిలిటీ. దిస్ ఇస్ వెరీ నార్మల్, ఇట్స్ ఓకే. సో అది చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో మనకు ఈ వినికిడి గురించి మనకు మొత్తం పూర్తి వివరాలు చెప్పడానికి మనతో పాటు చీఫ్ డాక్టర్ గారు ఉన్నారు. సార్, ఎలా అంటే ఈ ప్రోగ్రామ్ పెట్టే ముందు మీరు చాలా సర్జరీస్ చేసి ఉంటారు, దీని గురించి మీరు ఏం చెప్పబోతున్నారు? అంటే మెయిన్ థింగ్ ఇది అంటే ఒక ఒకేషన్ లా, అంటే 2500 సర్జరీస్ చేసి సక్సెస్ఫుల్గా చేసాము. అది ఒక ఒకేషన్. సో ఒకేషన్ ఏదో అంటే గొప్పగా చెప్పుకోవాల్సినది కాదు, కానీ ఈ ఫంక్షన్ వలన అవేర్నెస్ బాగా పెరిగేటట్లు, అంటే మీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా ద్వారా కానీ ఎక్కువ మందికి ఈ ప్రాబ్లం గురించి తెలిసి దానికి ట్రీట్మెంట్ ఉంది, ఎర్లీ ట్రీట్మెంట్ బెస్ట్ ట్రీట్మెంట్ అని, అది అవేర్నెస్ స్ప్రెడ్ చేసేదానికి మెయిన్ థింగ్. సార్, ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు అంటే 12 months
1 year 2 years పిల్లలు వచ్చి మిమ్మల్ని కన్సల్ట్ అయినప్పుడు అంటే ఎలా ఫీల్ అయ్యారు? అయ్యో అంటే మనకు అనిపిస్తాయి కదా, అయ్యో ఈ పిల్లలక ఈ లోపం వచ్చింది అనేసి. ఎలా అంటే మీ ఫీలింగ్ ఎలా ఉండే? అంటే ముందు చాలా బాధ అనిపించేది. అంటే నేను ముందు ప్రాక్టీస్ చేపించినప్పుడు అప్పుడు ఇంప్లాంట్స్ అనేది లేదు, అప్పుడు వీఆర్ హెల్ప్లెస్. అంటే హియరింగ్ ఎయిడ్స్ పనిచేయవు. సో హెల్ప్లెస్గా ఉన్నప్పుడు ఇట్స్ అ వెరీ డిప్రెసింగ్ థింగ్. కానీ ఇంప్లాంట్స్ అంటే మేము సౌత్ ఇండియాలో ఫస్ట్ స్టార్ట్ చేసాము. దానివల్ల మాకు బాగా ఇట్స్ అన్ ఎక్సైటింగ్ దిస్ థింగ్. కానీ పేరెంట్స్ వచ్చి మా చైల్డ్కు వినపడలేదు అన్నప్పుడు బాధ అనిపించేది. అంటే అంటే దేవుడు ఎందుకు ఇట్లా, అంటే వై సమ్ పీపుల్ ఇట్లా చేస్తున్నాడు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆలోచిస్తే అంటే దేవుడు వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఇచ్చాడు కదా. అండ్ ఆ ట్రీట్మెంట్ మా ద్వారా జరుగుతుంది. సో టు టెల్ ఇన్ వన్ వర్డ్, ఇట్స్ వీఆర్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ ప్రౌడ్ థింగ్. మాకు చాలా ఎమోషనల్గా ఇది ఉంటుంది. అండ్ లాట్ ఆఫ్ ప్లెజర్ అంటే టు సీ ఎ చైల్డ్ టోటలీ డెఫ్ ఇంప్లాంట్ చేసిన తర్వాత విని భాష నేర్చుకొని చదువులో బాగా చేసి ఇప్పుడు ఇన్ని ఇయర్స్ తర్వాత చాలామంది ఇంజనీర్స్ అయ్యారు, ఐఏఎస్ ఆఫీసర్స్ అయ్యారు, ఐఐటి IIITస్లో చదువుతున్నారు. సో ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్. ఒకవేళ ఈ సర్జరీ నడవలేదనుకోండి, ఎస్పెషలీ గర్ల్స్, ఇప్పుడు మేము గమనించింది ఏంటంటే కొడుకుకి ఏదైనా ప్రాబ్లం ఉంటే పేరెంట్స్ స్పెండ్ చేసేదానికి రెడీగా ఉంటారు. అదే సేమ్ గర్ల్ చైల్డ్కు అంత ఫార్వర్డ్ రారనమాట. అందుకని మేము ఒకటి హియరింగ్ ఇంపైర్ గర్ల్ చైల్డ్ ఇనిషియేటివ్ అని స్టార్ట్ చేసాం. అంటే మా క్లినిక్ ఎవరు ఏ గర్ల్ వినికిడి లోపంతో ఉన్నా కూడా అంత ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చేటట్లు అది స్టార్ట్ చేసాము. సో ఇప్పుడు ఇమాజిన్ గర్ల్ 14-15 years గర్ల్ ఇన్ అ స్మాల్ టౌన్ విలేజ్, వినికిడి మాటలు లేనప్పుడు దే విల్ బి అబ్యూస్డ్ బోత్ ఫిజికలీ అండ్ మెంటలీ. అండ్ పేరెంట్స్ ఏం చేస్తారు, దే విల్ గ్యాదర్ సమ్ మనీ ఫర్ డౌరీ, ఎవరికో ఒకరికి తగిలిస్తాడు. అండ్ హస్బెండ్ విల్ మ్యారీ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ డౌరీ, అండ్ షీ విల్ బి అన్పేడ్ సర్వెంట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్. So that thing we can prevent by doing. So we have prevented so many such incidents. We feel proud. And this 2,500 ani, it's just a milestone. It's a long journey. So memle ma term అయిపోయిన తర్వాత వేరే వాళ్ళు ఫాలో అవుతారు. అండ్ ద ఇంప్లాంట్ టెక్నాలజీ కూడా ఇంకా బాగా పెరుగుతుంది. సో సక్సెస్ రేట్స్ ఇంకా బాగుంటాయి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వినికిడి లేకపోతే మనకు మాటలు కూడా రావు. అది ఎందుకంటే మనం వినలేము కాబట్టి మాట్లాడలేము అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఎందుకు అంటే దానివల్ల చాలా డిఫరెన్సెస్ వస్తాయి. అంటే మన పిల్లల్లో అయితే వాళ్ళు చెప్పలేరు మాకు వినిపిస్తలేదు అని చెప్పేసి, పెద్దవాళ్ళం అయితే అది మనకు పుట్టుకతోనే వచ్చేది కాబట్టి పిల్లల నుంచే తీసుకొస్తాం. సో మనతో పాటు టెన్నిస్ ప్లేయర్ చిన్నప్పటి నుంచే డెఫ్ అయినప్పటికీ ఇప్పుడు మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయకుండా సర్జరీ చేయించుకొని మళ్ళీ ముందుకెళ్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా ఆయన్ని సపోర్ట్ చేస్తున్నారు. మనతో పాటు ఉన్నారు. మేడం చెప్పండి, ఎలా అంటే ఫస్ట్ ఎప్పుడు మొదలైంది? అంటే మీకు పుట్టగానే తెలిసి ఉంటుంది అబ్బాయికి ఇలా వినికిడి లోపం ఉంది అనేసి, అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఇప్పుడు ఎలా ఉంది మీ ఫీలింగ్? పుట్టుకతోనే ఉందా లేదా అనేది మేము 3 yearsలో ఐడెంటిఫై చేసామండి. 3 yearsలో అపోలో హాస్పిటల్కి తీసుకొని వచ్చాము. మాట్లాడటం లేదు, మాటలు రావట్లేదు అని. అప్పుడు చూపిస్తే ఇలా డెఫ్ అనేది ఉంటుంది చిన్నపిల్లలకి అనేది మాకు కూడా అప్పుడే తెలిసింది. అప్పుడే షాక్ అయ్యామన్నమాట. సో ఆ తర్వాత తను హీరింగ్ ఎయిడ్స్ వాడడము. సో అప్పటి నుంచి నాకు ఈ అపోలో హాస్పిటల్తో అనుబంధం ఉంది. అంటే దగ్గర 23 సంవత్సరాల నుంచి నేను అపోలో హాస్పిటల్తో అనుబంధం ఉంది అనుకోవచ్చు. సో బాబు 3 సంవత్సరాలు ఉన్నప్పుడు హీరింగ్ ఎయిడ్తో స్టార్ట్ అయింది. తర్వాత కాక్లియర్ ఇంప్లాంటేషన్ వచ్చింది. సో ఆ కాక్లియర్ ఇంప్లాంటేషన్ 2004లో రాగానే సార్ వాళ్ళు మాకు సజెస్ట్ చేశారు. అప్పట్లో ఆరోగ్యశ్రీలో లేదు ఇది.
ప్రాజెక్ట్. సో మేము ఓన్గా అమౌంట్ పెట్టుకొని చేయించుకున్నాము. అప్పుడు మాకు సాహి వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. అండ్ సీఎం గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హెల్ప్ కూడా ఉండింది మాకు. సో అప్పటి నుంచి ఒక ఇయర్ చేసిన దగ్గర నుంచి తనలో మార్పు చాలా వచ్చింది. సో ఆ తర్వాత తనని ఇంకా ఇలా టెన్నిస్లో తనకి ఇంట్రెస్ట్గా ఉంది స్పోర్ట్స్ వైపు అన్నప్పుడు స్పోర్ట్స్ వైపు తీసుకెళ్ళాము. టెన్నిస్ బాగా ఇంట్రెస్ట్ చూపించడంతో 12 years ఓల్డ్లోనే గోల్డ్ మెడల్ తీసుకొని వచ్చాడు నేషనల్లో. సో తన ఇంట్రెస్ట్ని చూసి మేము ఇంకొంచెం తనకి సపోర్ట్ చేశాము. ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్కి కూడా వెళ్ళాడు అంటే అది తనకి మార్పు అనేది అక్కడి నుంచే వచ్చింది అన్నది మా అభిప్రాయం. అంటే ప్రౌడ్ మూమెంట్ కూడా, అంటే యాజ్ అ పేరెంట్స్ మిమ్మల్ని చూసి మేము ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే పిల్లలకి కొంచెం డిఫెక్ట్ ఉంది అంటే కొంతమంది పట్టించుకోరు, ఇక ఇలాగే మా జీవితాలు ఇంతే అని చెప్పేసి వదిలేస్తారు. కానీ మీరు అలా కాకుండా పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఖచ్చితంగా వీళ్ళకి అన్ని సమకూరాలి అని చెప్పేసి మీరు పాటించారు. సో గ్రేట్ థింగ్ మేడం. చెప్పండి సాయిచంద్ గారు, మీకు ఎలా ఉంది? అంటే ఫస్ట్ అప్పుడు మీరు తెలుసుకోలేదు, కానీ తెలుసుకున్న తర్వాత ఎలా ఉండే మీ ఫీలింగ్? ఉన్నప్పుడు ఆడుతున్నాను, బాగా చేస్తున్నాను. రోజు అన్ని రోగమికి ఇంకా మొత్తం ఆటలు రోగమికి బాగా ఆడతాం. తర్వాత ఎప్పటికీ ఆడతారు, బాగా ఆడుతున్నాను. కొంచెం ఎప్పటికీ ఆడుతున్నాను, బాగా మొత్తం బాగా ఇష్టం. అంటే ఇప్పుడు సాయిచంద్ గారికి ఇప్పుడు వినికిడి ఎలాగో వచ్చేసింది, మళ్ళీ ఫ్యూచర్లో మాటలు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఏమైనా డాక్టర్ చెప్పారా? అంటే ఒకవైపు మాత్రమే ఇప్పుడు తనకు సర్జరీ అయింది. ఇంకోవైపు అయితే ఇంకా కొంచెం మంచి మాట తీరు కానీ, లేకపోతే తన స్పీచ్ క్లారిటీ కానీ, లేకపోతే హీరింగ్ ఇంప్రూవ్మెంట్ ఇంకా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో గ్రేట్ మేడం. సో చూసారు కదా, పేరెంట్స్ సపోర్ట్తోని పిల్లల్ని ఎంత దూరమైనా తీసుకెళ్ళొచ్చు. అది మనం ఇక్కడ సాయి చందన్ పేరెంట్స్ని చూస్తే మనకు తెలిసిపోతుంది. సో ఇలా పేరెంట్స్ మనని సపోర్ట్ చేస్తే ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని చెప్పేసి సాయి చందన్ కూడా ప్రూవ్ చేశాడు. ఇంటర్నేషనల్ లెవెల్ వరకు టెన్నిస్ ఆడాడు అంటే అది ఎంత గ్రేట్ థింగ్ అనేది అందరికి తెలిసిన విషయమే. సో ఇది ఇక్కడి సమాచారం.